మనని కాపాడేవాడు. ఆయన పాపం మన నిమిత్తము కొరకు ఆయన మనకు ఆ దేవుడు రక్తాన్ని వేసి మనం తీసుకొస్తాడు. అందుకే ఈ బౌంట్ కూర మీరు మైదకూడదు. మీరు చెప్పు కూడా మన సాగు మందనంత చేపు మరణమయ్యేంత చేపు మనము దేవుడిని నమ్మటు విశ్వాసంతో నాటు ఓడే రక్షకుడైన దేవుడు ఓనకూర మనము నమ్మకముక మనల్ని మందకడానికి ఎత్తి తెలియపరుస్తున్నాం. వాడుకోండు ఖర్చు అవుతాడు. నీకెందుకు మనం దేనికి వచ్చినా అదేంటంటే మీకు వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, సమస్యలున్నా, రోగాలున్నా మిమ్మల్ని విడిపించగలిగినటువంటి దేవుణ్ణి మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మానవుడు ఈ భూమి మీద పుట్టిన నాటి నుంచి ఆలోచనలోను, తలంపుల్లోను, పనుల్లోను పాపముతో నిండిన వాడిగా ఉన్నాడు. రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు తీసుకుంటాం, రోగాన్ని నయం చేసుకుంటాం. మరి మనిషిలో ఉన్నటువంటి పాపం అనే రోగానికి ఈ లోకంలో మందు ఎక్కడుంది? మందు ఎవరివ్వగలుగుతారు? చాలా మంది అంటారు మురికి అయిన వెంటనే సబ్బుతో చేతులు కడుక్కుంటాం, శుభ్రపరచుకుంటాం. నడుస్తున్నప్పుడు మురికి అయితే కాళ్ళు కడుక్కుంటాం. మరి మనిషి మురికి అయితే దేనితో కడుక్కుంటాం? మనిషి జీవితంలో పాపం ఉంటే ఏది నిన్ను శుభ్రపరుస్తుంది? అందుకనే ఈ లోకమంతా పాపంతో ఉన్నదంట. మనిషి అంట పాపం అంట. కాబట్టి చూపుల్లో పాపం ఉంటుంది, మాటల్లో పాపం ఉంటుంది, చేతల్లో పాపం ఉంటుంది.